తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ నెలకొంది. హైదరాబాద్ నగరంలో వైష్ణవాలయాలు వైభవంగా ముస్తాబయ్యాయి. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైష్ణవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎటు చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, నగర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ ఎలా కనిపిస్తోంది? మీకు భక్తుల కోలాహలం ఎలా ఉంది? ప్రస్తుతం మీరు ఏ ఆలయం వద్ద ఉన్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలు అన్నీ కూడా ప్రస్తుతం అంగరంగ వైభవంగా ముస్తాబాయి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవ దేవాలయాలు అన్నిటికీ కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. నారాయణగూడలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఉదయం వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులందరినీ కూడా లోనికి దర్శనానికి అనుమతించడం జరిగింది. ప్రస్తుతం చూడవచ్చు, మొత్తం పూర్తిగా టీటీడీ దేవస్థానం అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు, భక్తులు అయితే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రోజు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్తాయనేటటువంటి నానుడి. ముఖ్యంగా ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాన స్వామివారిని దర్శనం చేసుకుంటే తమ కోరుకున్నటువంటి కోరికలు తీరడంతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపవాసం చేసి స్వామివారిని దర్శించుకుంటే మాత్రం 24 సార్లు ఉపవాసం చేసినంత ప్రతిఫలం ఉంటుందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే టీటీడీ నారాయణగూడలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికి అటు చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ దేవాలయాలు అన్నీ కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క నామస్మరణతో ప్రతి ఒక్కరు కూడా నామస్మరణ చేస్తూ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఉదయం నుంచి వచ్చి ప్రత్యేకంగా క్యూ లైన్లో వారంతా కూడా నిలబడి స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం చూడొచ్చు, పూర్తిగా టీటీడీ దేవస్థానం అంగరంగ వైభవంగా ముస్తాబైందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి కూడా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రస్తుతం అయితే భక్తులకి దర్శనానికి అలౌ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్, నాగేంద్ర.